సికింద్రాబాద్ లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందడుగు పడింది. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను హెచ్ఎండీ ఆహ్వానించింది. దీంతో త్వరలోనే నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవే 44లోని మిలిటరీ డైరీ ఫామ్ వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించేందుకు హెచ్ఎండీఏ సిద్దమైంది. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు గతేడాది సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.124 కిలోమీటర్ల మేర, ప్యారడైజ్ నుంచి నేషనల్ హైవే 44లోని మిలిటరీ డైరీ ఫామ్ వరకు 5.32 కిలోమీటర్ల మేర మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇటీవల రక్షణ శాఖ నుంచి భూములకు సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. దాంతో పాటు డైరీ ఫామ్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ లో బేగంపేట వద్ద విమానాశ్రయ ప్రాంగణంలో 0.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలోని NH 44లో సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి థర్డ్ బండ్ పోయిన్పల్లి జంక్షన్ల మీదుగా మిలిటరీ డైరీ ఫామ్ రోడ్డు వరకు 1580 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇందులో సగానికి పైగా నిధులను భూసేకరణకు వ్యయం చేయమన్నారు. 652 కోట్లను మాత్రమే సివిల్ పనులకు వినియోగించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ లో భవిష్యత్తులో మెట్రో రైలు మార్గాన్ని డబుల్ డెక్కర్ కారిడార్ గా నిర్మించనున్నారు. 6 లేన్ల కారిడార్ లో 131 పిల్లర్లు ఉంటాయి. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బోయినపల్లి జంక్షన్ కు సమీపంలో నిర్మాణానికి ఇరువైపులా 2 ర్యాంపులు కూడా నిర్మించనున్నారు.